శ్రీగురు చరిత్ర అధ్యాయం 45. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. భక్తి పారవశ్యంలో మునిగిన నామధారకుడు మహర్షి సాక్షాత్కారం కూడా కలిగించగల ఇంతటి మహిమ కలిగిన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. నాకు మనస్సులో శాంతి కలిగింది. మీరు ఆ తర్వాత కథ కూడా వివరించి చెప్పండి అని వేడుకున్నాడు. యోగపుంగవుడు ఇలా చెప్పసాగాడు. నామధారక, శ్రీగురుడిని సేవించుకున్న నరహరి శర్మలాగా మరో ఇద్దరు కవులు కూడా ముక్తిని పొందారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో వివరంగా చెబుతాను విను. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణుడికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి అతడు తుల్జాపురంలోని భవానీదేవిని 3 సంవత్సరాలు మహాదీక్షతో సేవించాడు. మూడవ రోజు రాత్రి కలలో భవానీదేవి కనిపించి చందలా పరమేశ్వరుని కొలవమని చెప్పి అదృశ్యమైంది. అతడు పరమేశ్వరుని సేవించాడు. ఒకరోజు రాత్రి దేవి కలలో కనిపించి త్రిమూర్తి స్వరూపులైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారిని సేవించు అని చెప్పి అదృశ్యమైంది. నందిశర్మ నిద్ర నుండి లేచి, ఏమమ్మా ఈ పాటదానికి ఇంతకాలము దీక్షతో నిన్ను సేవిస్తే ఇదా ఫలితం? ఈ మాట ముందే చెబితే నేను ఇక్కడికి దాకా వచ్చేవాడినే కాదు, చివరకు ఒక మానవుని దగ్గరకు వెళ్ళమన్నావు. నీవలా చెప్పడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది? ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నేను తెలుసుకుంది నీకు శక్తి లేదనా? ఏమైనా సరే నేను ఎక్కడికూ వెళ్ళను, ఇక్కడే ఉండి దీక్ష కొనసాగిస్తాను. నా రోగాన్ని పోగొట్టుకుంటే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అని దేవికి చెప్పి ప్రాయోపవేశం చేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు రాత్రి తిరిగి కలలో కనిపించి అతన్ని అక్కడ నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించింది. అంతేకాదు ఆ గుడి పూజారికి కూడా కనిపించి నందిశర్మను అక్కడ నుండి పంపివేయమని చెప్పింది. మరుసటి రోజు పూజారి వచ్చి, ఓ నందిశర్మ, మీరు ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళాలి, లేదంటే మేమే నిన్ను ఈడ్చే పరిస్థితి తెచ్చుకోకండి, అమ్మవారి ఆజ్ఞ అయింది అని అన్నాడు. ఇక నందిశర్మ తప్పనిసరిగా తన ఉపవాసాన్ని విరమించుకుని అక్కడి నుండి బయలుదేరాడు. ఒక మహాశివరాత్రి సమయాన గాణగాపురం వెళ్ళాడు. ఆ నగరవాసులను దేవి చెప్పిన స్వామి గురించి వివరించాడు. శ్రీగురుడు సంగమానికి స్నానానికి వెళ్లారని చెప్పారు. ఇంతలో శ్రీగురుడు రావడం చూసి ఆ కుష్ఠరోగిని దూరంగా ఉండమని చెప్పి శ్రీగురుడు మఠంలోకి రాగానే తమరి దర్శనానికి ఒక కుష్ఠరోగి వచ్చాడు అని చెప్పారు. ఆ మాట వినగానే శ్రీగురుడు అతడు సంశయాత్ముడు అయినా రమ్మనండి అని చెప్పాడు. అది విని నందిశర్మ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆయన దగ్గరకు వచ్చాడు. శ్రీగురుడు అతడిని చూస్తూ, ఏమయ్యా, మొదటి దేవిని ఆశ్రయించావు కదా, మరలా ఈ మానవునుడి దర్శనము ఎందుకు అనుకుంటూ మా దగ్గరికి వచ్చావా? నీకు మా యందు విశ్వాసం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు అని అడిగారు. నందిశర్మ ఆయన సర్వజ్ఞుడని గ్రహించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని తెలుసుకోలేని మూర్ఖుడను. తమ దర్శనం చేసుకున్నంతనే నా పాపాలన్నీ తొలగిపోయాయి. నాకు వివాహం జరిగిన నాటి నుండి ఈ కుష్ఠవ్యాధి సంక్రమించింది. నా భార్య నన్ను వీడి వారి పుట్టింటికి వెళ్ళిపోయింది. మీరు నన్ను కటాక్షించకపోతే ఇక్కడే నా ప్రాణాలు వదులుతాను అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతని మాటలను విని ఒక శిష్యుడిని పిలిచి, నాయనా, నీవు ఇతనిని నదీ సంగమానికి తీసుకుని వెళ్లి సంకల్పం చెప్పించి అక్కడ గల షట్కూల తీర్థంలో స్నానం చేపించు. ఆ తరువాత అక్కడున్న రావి చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేయించు. ఇతడు ధరించిన వస్త్రాలను నిప్పుల్లో తగలబెట్టి కొత్త బట్టలను తొడిగించి ఇక్కడకు వెంటబట్టుకుని రా అని ఆజ్ఞాపించారు. అలాగే నందిశర్మను తీసుకుని వెళ్లి సంగమంలో ఒక్కసారి మునిగి లేచేసరికి అతని రోగం ఎక్కడా లేకుండా పోయింది. అనంతరము రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేసరికి సువర్ణ ఛాయతో అతని శరీర భాగం అంతా దగదగా మెరిసిపోయింది. అతని పాత బట్టలు తగలబెట్టి కొత్త బట్టలు కట్టించారు. అతని పాత బట్టలు తగలబెట్టిన ప్రదేశం అంతా చవిటి నేల అయిపోయింది. తరువాత వారు మఠానికి వస్తూ ఉండగా దారిలో ఒక క్షణం క్రితం కుష్ఠవ్యాధితో కనిపించి ఇప్పుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న నందిశర్మను చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యానందాద్భుతాలతో చూశారు. శ్రీగురుడు అతన్ని చూసి, నందిశర్మ, నీ సందేహం నీ కోరిక తీరిందా? నీ శరీరం అంతా జాగ్రత్తగా చూసి మరీ చెప్పు అని అన్నారు. నందిశర్మ తన శరీరం మొత్తం పరిశీలనగా చూసుకుని తొడ మీద మాత్రం ఒక చిన్న మచ్చ మిగిలిపోయి ఉండడం చూసి శ్రీగురుడికి దాన్ని చూపి దాన్ని కూడా తగ్గించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీగురుడు, నందిశర్మ, నీవు నా దగ్గరకు రావడానికి ముందుగా సంశయించావు. అందుకే ఆ సంశయం ఉన్నంత వరకు ఈ వ్యాధి మిగిలిపోయింది. ఇప్పుడు నీ సంశయం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి, మిగిలిన వ్యాధి కూడా పోతుంది అని చెప్పారు. నందిశర్మ నమస్కారం చేసి, స్వామి, నాకున్న సంశయం మీ దర్శనం చేతనే పూర్తిగా తొలగిపోయింది, కానీ నాకు చదువు రాదు, నేనెలా స్తోత్రం చేయగలను అని ఆయనతో అన్నారు.
అప్పుడు శ్రీగురుడు, నాయనా, మా నోటి నుండి వచ్చిన వాక్కు సత్యమవుతుంది అని విభూతిని కొంచెం తీసుకుని అతని నాలుకపై ఉంచగా నందిశర్మ వెంటనే శ్రీగురుడికి నమస్కరించి ఇలా స్తుతించడం మొదలుపెట్టాడు. ఓ గురుదేవా, మీరు ధర్మోద్ధారకులైన దశావతారమూర్తి. కృతయుగాన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలు, త్రేతాయుగంలో వామన, పరశురామ, శ్రీరామావతారాలు, ద్వాపరయుగంలో బలరామ కృష్ణావతారాలు, కలియుగంలో కల్కి అవతారం మీరే కదా. మీ పాదస్పర్శ వలన బ్రహ్మచే లిఖించబడిన నొసటి వ్రాత కూడా మారిపోతుంది. అద్వైత మత ప్రతిష్ట కోసం శంకరావతారం కూడా మీరే కదా. శివాయ విష్ణు రూపాయ అని నిత్యం సంధ్యావందనాలతో పారాయణ చేస్తూ మీరు మా కనులయందు సాక్షాత్కరించారు. ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన మహాత్ములు. ఇంతగా విస్తరించిన ఈ జగత్తును మీరే సృష్టించారు. సమస్త జీవరాశులను మీరే సృష్టి చేసి జ్ఞానాన్ని మాత్రం ఒక్క మానవునికే ప్రసాదించారు అని ఆనంద బాష్పాలతో నందిశర్మ శ్రీగురుని స్తుతించాడు. దాంతో శ్రీగురుడు అక్కడున్న వారితో, ఈ రోజు నుండి ఇతనికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నానని చెప్పారు. అప్పుడు నందిశర్మ తేరుకుని తన శరీరాన్ని చూసుకోగా అంతకు ముందు మిగిలిన మచ్చ కూడా పోయింది. ఇదంతా శ్రీగురుని లీల అని భావించి పరమానందం చెందాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.